రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే చండీగఢ్లో ఐపీఎస్ పురాణ్ కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. కుమార్తెలు అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు హర్యానా ఐపీఎస్ పురాణ్ కుమార్ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి అయింది. సిట్ బృందానికి పోస్ట్ మార్టం నివేదిక అందజేశారు. దాదాపు 4 గంటల పాటు పోస్ట్ మార్టం కొనసాగింది. ఇక చండీగఢ్లో ఐపీఎస్ పురాణ్ కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. కుమార్తెలు అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు హర్యానా ఐపీఎస్ పురాణ్ కుమార్ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి అయింది. సిట్ బృందానికి పోస్ట్ మార్టం నివేదికను అందజేశారు. దాదాపు 4 గంటల పాటు పోస్ట్ మార్టం కొనసాగింది. హర్యానా ఐపీఎస్ పురాణ్ కుమార్ పోస్ట్ మార్టం పూర్తయింది. అంత్యక్రియలు కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, సిట్ బృందానికి పోస్ట్ మార్టం నివేదికను కూడా అందజేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు అందించండి. ప్రతిభ, దాదాపు ఏదైతే 9 రోజుల తర్వాత ఒక ఇక్కడ ఐపీఎస్కి సంబంధించినటువంటి పురాణ్ కుమార్ చాలా అంటే ఈయన ఎప్పుడైతే దాదాపు గత 7వ తేదీన జరిగినటువంటి చండీగఢ్లో ఒక సీనియర్ అంటే హర్యానాకు సంబంధించినటువంటి ఒక ఆఫీసరు తనంతకు తాను ఆత్మహత్య చేసుకోవడం అన్నది కూడా చాలా పెద్ద సంచలనం. అప్పటి నుంచి కూడా పోస్ట్ మార్టం నిర్వహించకుండా కుటుంబ సభ్యులు అనుమతించకపోవడంతో చిట్ట చివరిగా ఈరోజు అనుమతితో ఈరోజు ఒక పోస్ట్ మార్టం తర్వాత కొద్దిసేపటి క్రితము దీనికి సంబంధించినటువంటి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే దాదాపు మనకు 7వ తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల్లో 7వ తేదీ అంటే ఒక సీనియర్ అధికారి దాదాపు తనకు వేధింపులు, అక్కడ ఉండేటటువంటి తన సహచరులు అనుకోవచ్చు, తన పై అధికారులు అనుకోవచ్చు, దాదాపు ఒక 8 మంది తనకు అంటే ఇక్కడ కుల వివక్షత అనుకోవచ్చు, తర్వాత అధికార దుర్వినియోగము, తర్వాత ఇక్కడ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ 8 పేజీల నోటులో ఖచ్చితంగా అక్కడ ఉండేటటువంటి వాళ్ళ గురించి ప్రత్యేకంగా వివరిస్తూ కూడా ఒక నోట్ను రాయడం జరిగింది. తర్వాత పూర్తి వివరాలతో నాకు ఈ జీవితం వద్దు అంటూ కూడా తను ఆత్మహత్య చేసుకున్నాడు తన నివాసంలో. అప్పటి నుంచి కూడా అంటే ఎవరైతే పురాణ్ కుమార్ ఉన్నారో ఆయన భార్య కూడా ఒక ఇక్కడ ఐఏఎస్ అధికారిని, ఆమె అసలు ఇంత హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తులే ఈ విధంగా అయితే సామాన్య ప్రజలకు ఇంకా ఏ విధంగా ఉంటుందని చెప్పవచ్చు. దాదాపు అప్పటి నుంచి కూడా ఏదైతే అతడు మరణించిన తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటిది అటు ప్రభుత్వం కానీ అటు ప్రతిపక్షాలు కానీ విమర్శలు, తీవ్రమైనటువంటి విమర్శలు. అంతేకాకుండా ఎవరైతే ఇతనికి స్నేహితులు ఉన్నారో ఒక ఐఏఎస్ హై ప్రొఫైల్ ఉన్నటువంటి సార్ ఇతడు కూడా ఒక ఐపీఎస్ అధికారి ఈ విధంగా జరగడం అన్నది మాత్రము పెద్ద దుమారం లేగినటువంటి విషయం. అయితే అప్పటి నుంచి కూడా దాదాపు ఐఏఎస్కి సంబంధించినటువంటి ఎవరైతే అమ్నిత్ కుమార్ అంటే ఇక్కడ మిస్సెస్ చాలా ఖచ్చితంగా ఆమె ఎప్పుడైతే సంఘటన జరిగిన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించడానికి ఆయన ఏదైతే 8 పేజీల నోట్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా సమాధానం కావాలంటూ కూడా ఆమె ప్రశ్నించినటువంటి అంశం. ఇక్కడ ప్రతి అంశాన్ని కూడా అప్పటి నుంచి కూడా ఆమె పోరాడింది. దాదాపు ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఐపీఎస్కి సంబంధించినటువంటి సహచరులు అనుకోవచ్చు, ఐఏఎస్కి సంబంధించినటువంటి అందరూ కూడా దీనిపై కూడా ప్రభుత్వాన్ని విమర్శించడము, తర్వాత అటు ప్రతిపక్షాలు కూడా ఇదే అదునుగా కూడా కొంత ప్రశ్నల పరంపర కూడా సాగింది. అయితే ఈరోజు 9:20 ఏదైతే పోస్ట్ మార్టంకి సంబంధించిన
సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. గవర్నమెంట్కి సంబంధించినటువంటి వీడియోగ్రఫీ, తర్వాత ఇక్కడ ఫోటోగ్రఫీ మొత్తం అంతా కూడా అందరి సమక్షంలో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ప్రారంభమైంది. దాదాపు 4 గంటల పాటు ఇది కొనసాగింది. ఉదయం నుంచి కూడా కొనసాగినటువంటి ప్రక్రియ మధ్యాహ్నము 1 గంట సమయంలో పూర్తయింది. అప్పుడు ఏదైతే అక్కడి నుంచి కూడా వారి నివాసమైనటువంటి అంటే ఆయన చనిపోయినటువంటి సమయంలో ఏదైతే ఇంట్లో అంటే తనకు సెక్టర్ 25, 24లో తనకు ఒక నివాసం ఉంది. అక్కడ చనిపోయిన తర్వాత వెంటనే హాస్పిటల్కి సెక్టర్ 16లో ఉన్నటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకురావడము, అక్కడి నుంచి అతడు చనిపోయాడు అన్నటువంటి డాక్టర్లు ధృవీకరించిన తర్వాత పీజీఆర్ఎంఐకి సంబంధించినటువంటి ఏదైతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి హాస్పిటల్లోకి బాడీని తీసుకెళ్లడం, అక్కడే ఉండడం, అంటే దాదాపు 9 రోజుల వరకు కూడా అక్కడే ఉంది. అక్కడి నుంచి తీసుకుని ఈరోజు పోస్ట్ మార్టం నిర్వహించి ఆయన అధికార నివాసానికి కూడా తీసుకుని రావడం జరిగింది. చాలామంది అంటే ఐఏఎస్కి సంబంధించినటువంటి అందరూ కూడా అక్కడికి రావడము, తర్వాత ఆయనకి నివాళులర్పించినటువంటి దృశ్యాలు ఏదైతే అంటే అంతిమ సంస్కారాలకు ఆయనకి కొడుకులు లేరు, బట్ కూతుళ్ళే ఈరోజు ఏదైతే చివరిగా చేయాల్సినటువంటి అంతిమ సంస్కారాలన్నింటినీ కూడా నిర్వహించారు. కానీ ఏదైతే 8 రోజుల అంటే 9 రోజుల్లో ఏదైతే ఆమె పోరాడినటువంటిది ఆయన భార్య, దీని మీదనే ఖచ్చితంగా తన భర్త ఇచ్చినటువంటి నోటు వాంగ్మూల ప్రకారంగానే ఖచ్చితంగా న్యాయం జరగాలి అంటూ కూడా ఆమె ఏదైతే పోరాటం చేసిందో దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఏదైతే అక్కడ ఇంటికి వెళ్లే ముందు కూడా బీజేపీ ఆఫీస్లో కూడా ఆయన బాడీని తీసుకుని వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఉంచడం జరిగింది. అక్కడ నుంచి కూడా అంటే మొత్తం కార్యక్రమాలు నిర్వహించినటువంటిది. ఈ రోజు జరిగినటువంటి ఏదైతే 9 రోజుల తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు, అంతిమ సంస్కారాలు అనుకోవచ్చు, కూతులు నిర్వహించడము, అందరు ఐపీఎస్కి సంబంధించినటువంటి క్యాడర్ అందరూ కూడా చండీగఢ్కి వెళ్ళడము, మొత్తం ఇక్కడంతా కూడా మొత్తం ప్రాసెస్ అయిపోయేసరికి కొద్దిసేపటి క్రితమే ఈ కార్యక్రమాలంతా కూడా ముగిశాయి. అయితే ఈరోజు ఏదైతే ఒక నోటు అంటే ఎవరైతే పురాణ్ కుమార్కి సంబంధించినటువంటి భార్య, ఆమె ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది ఉదయము. ఖచ్చితంగా తన భర్త ఏదైతే కోరుకున్నాడో, ఎవరైతే 8 మంది అధికారులు ఉన్నారో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఈ న్యాయం జరగాలి అంటూ కూడా ఆమె ఒక క్లియర్ నోటును కూడా గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు జరిగిన ఏదైతే కార్యక్రమాలు అనుకోవచ్చు, దీనిపై ముందు కూడా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, దీనిపై విచారణ కమిటీని కూడా నిర్వహిస్తామంటూ కూడా అక్కడ ప్రభుత్వం కూడా ప్రామిస్ చేసింది. ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమము, ముందు జరగబోయేటటువంటి దీనిపై కేసు పూర్వపరాలు మాత్రము మనం చూడాలి. ప్రతిభ. రైట్ కళా, థ్యాంక్ యూ.